మన సంప్రదాయంలో యామునాచార్యుల వారని వారి కథ విన్నా. హ్మ్. చిన్నప్పటి నుంచి భగవత్ కథలు వినటం వల్ల ఆయనకు కలిగిన అభినివేశం ఎంతదంటే, ఎప్పుడు చూసినా పెద్దలతో కథలు చెప్పడం, వాళ్ళు చెప్తుంటే వినటం చేశారు. ఆ విన్నప్పుడు అతనికి కలిగిన అభినివేశం ఎలాంటిదో మీకు చెప్తా వినండి. రామచంద్రుడు మారీచుడు ఓ జింకలాగా వచ్చాడు. వేషం వేసుకుని పరిగెత్తాడు. సీతమ్మ నాకు అది కావాలని కోరింది. సీతమ్మ కోరిన దాన్ని ఇది తప్పు, ఇలాంటిది ఉండదని లక్ష్మణస్వామి రాముడు చెప్పినా వినలే. నాకు కావాలదండి. సరే వనవాసం అయిపోవస్తుంది కదా, సీతమ్మ కోరిన కోరిక ఎందుకు తీర్చకూడదని రాముడు వెళ్ళాడు. ఆ మారీచుడిని బాణంతో కొట్టాడు. వాడు అరిచాడు, హా లక్ష్మణ, హా సీతే అని. సీతమ్మ రాముడికి ఏదో ప్రమాదం జరిగింది పొమ్మంది. లక్ష్మణస్వామి చెప్పాడు, లేదమ్మా ఇదేం కాదని చెప్పినా వినకుండా లక్ష్మణస్వామి నిందించింది ఆవిడ. లక్ష్మణుడు వెళ్ళాడు. ఏమండి, వెళ్ళిన తర్వాత సీతమ్మ అక్కడే ఉంది కదా. సీతాదేవి అక్కడ ఉన్నప్పుడు ఎవరు లేరు, మారీచుడు వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్న సందర్భంలో సీతమ్మకు ఆ వివేకం, అంటే ఇది తప్పు అని తెలిసినా ఎందుకు అక్కడ ఉంది, ఉండడానికి గల కారణం ఏమిటి అంటే దైవాన్ని దూరం చేసుకుంది. అక్కడ లక్ష్మణుడు గురువు లాంటి వాడు, ఆయన్ని దూరం చేసుకుని ఆవిడ అక్కడ ఉండి రావణాసుని బారిన పడింది. దానికి కారణం ఏమిటి అంటే, రావణాసుడు చాలా చెడ్డవాడు, ఎంతోమంది స్త్రీల యొక్క లోలత్వంలో పడిపోయి ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు సీతమ్మ వెళ్తే తప్ప రాముడు అక్కడికి రాడు. లేదనుకోండి, సీతాదేవి ఏంటి వనవాసం పూర్తయిపోయింది అనుకోండి, రాముడు వచ్చేస్తాడు. రాముడు పోవాలి, పోతే తప్ప వీడి దగ్గరికి తాను వెళ్ళటానికి వీల్లేదు. అందుకోసం సీతాదేవి అక్కడే ఉండి ప్రేరణ చేయించి మరి రాముడిని దూరం పంపి ఎన్నో మాటలు లక్ష్మణస్వామినని తానే రావణాసుడి దగ్గరికి వెళ్ళింది.